neural system. As you know, functions of organ systems in our body must be coordinated to maintain homeostasis. To maintain homeostasis, the organs and organ system must be coordinated. Okay, coordination is the process through which two or more organs interact and complement the functions of one another. కోఆర్డినేషన్ అనే ప్రాసెస్ ఏంటంటే టూ ఆర్ మోర్ ఆర్గాన్స్ ఇంటరాక్ట్ అయ్యి అండ్ ఒక ఆర్గాన్ నుంచి ఒక ఆర్గాన్ ఫంక్షన్ కాంప్లిమెంట్ అవుతూ జరిగే ప్రాసెస్ని మనం కోఆర్డినేషన్. For example, when we do physical exercise, the energy demand increases for maintaining an increased muscular activity. The supply of oxygen increased supply of oxygen necessitating an increase in rate of respiration, heartbeat, and increase in blood flow via blood vessels. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఎనర్జీ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనం చేసే మస్కులర్ యాక్టివిటీ వల్ల, మజిల్స్ని బాగా విగరస్గా ఎక్కువగా కదపడం వల్ల అనుకోవచ్చు. అండ్ సో ఆబ్వియస్లీ ఎక్కువ ఎనర్జీ డిమాండ్ ఎక్కువ అవడం వల్ల ఆక్సిజన్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆక్సిజన్ డిమాండ్ ఇంక్రీజ్ అయితే ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. మనం ఊపిరి తీసుకునేది ఫాస్ట్గా తీసుకుంటాం అండ్ ఆటోమేటిక్గా హార్ట్ బీట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ బ్లడ్ వెసల్స్లో బ్లడ్ ఫ్లో అన్నది కూడా ఇంక్రీజ్ అవుతుంది. When physical exercise is stopped, activities of nerves, lungs, heart, kidney gradually returns to the normal condition. మనం ఎప్పుడైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, అదే ఎక్సర్సైజ్ ఆపేసామో, రెస్ట్ తీసుకుంటున్నామో, ఈ కండిషన్స్ నర్వ్స్, హార్ట్ అండ్ కిడ్నీ యొక్క కండిషన్స్ అన్నవి నార్మల్ అయిపోతున్నాయి. ద ఫంక్షన్స్ ఆఫ్ మజిల్స్, లంగ్స్, హార్ట్, blood vessels, kidneys and other organs are coordinate while performing the physical exercise. ఈ అన్ని ఆర్గాన్స్ వాటి ఫంక్షన్స్ అన్నవి కోఆర్డినేట్ అయ్యి ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ అవుతూ అవినప్పుడు మాత్రమే యాక్చువల్గా మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది పర్ఫామ్ చేయగలం. ఏదైనా అప్పుడే మాత్రమే మన వల్ల సాధ్యమవుతుంది. ఇవన్నీ కోఆర్డినేషన్లో ఉండాలి. ఇన్ అవర్ బాడీ, neural system and endocrine system jointly coordinate and integrate all activities of the organs. మన బాడీలో న్యూరల్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ కలిసి ఇంటిగ్రేట్ అయినప్పుడు మాత్రమే అన్ని ఆర్గాన్స్ యొక్క యాక్టివిటీ అండ్ ద ఫంక్షన్ అన్నది ఒక సింక్రొనైజ్డ్ ఫ్యాషన్లో జరుగుతుంది. మీన్స్ ఒక ఇంటర్ కనెక్షన్, ఒక లింక్ అనమాట. ఫర్ సపోజ్ ఏటీపీ ప్రొడక్షన్ అంటే మన ఆక్సిజన్, ఫర్ సపోజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకి మన మజిల్స్ అన్నవి ఎక్కువ ఎనర్జీ డిమాండ్ చేస్తుంది, ఏటీపీ అన్నది కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాసెస్లో మనకి ఆక్సిజన్ ఇంటేక్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో అదే టైంలో పంపింగ్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలి, హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ఒక సింక్రోనైజ్డ్ ఫ్యాషన్లో జరుగుతాయి. ద న్యూరల్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఎన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఆఫ్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ ఫర్ క్విక్ కోఆర్డినేషన్. ఫర్ సపోజ్ మన కాలుకి లేదా మన లెగ్కి ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి. విత్ ఇన్ సెకండ్స్లో మనకి సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఏదో తేడాగా ఉంది, ఏదో గుచ్చుకుంటుంది, లేదా ఏదో ఇచ్చింగ్ ఉంటుంది, ఏదో సంథింగ్ ఈజ్ వేరియేషన్ అన్నది మనకి విత్ ఇన్ సెకండ్స్లో మన బ్రెయిన్కి తెలుస్తుంది. అండ్ వీఆర్ అగైన్ మనం చూస్తాం వెంటనే అది. సో ఆ పాయింట్ టు పాయింట్ కోఆర్డినేషన్ కానీ లేకపోతే మనకి ఎవ్రీథింగ్ ద స్టిమ్యులస్ అన్నది మనకు తెలిసేది చాలా లేట్గా తెలుస్తుంది. ఎందుకు ఇంకో చూడండి, పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ ఫర్ క్విక్ కోఆర్డినేషన్, వెంటనే కోఆర్డినేట్ అవ్వడానికి, వెంటనే తెలియడానికి. ద ఎండోక్రైన్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఏ కెమికల్ ఇంటిగ్రేషన్ త్రూ హార్మోన్స్. మనకి న్యూరల్ సిస్టమ్ అన్నది నర్వ్స్ ద్వారా అయితే మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అన్నది హార్మోన్స్ ద్వారా ఇంటిగ్రేట్ అవుతుంది. కెమికల్ ఇంటిగ్రేషన్ త్రూ హార్మోన్స్. ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ అబౌట్ న్యూరల్ సిస్టమ్. మనం యాక్చువల్ ఫస్ట్ ఈ చాప్టర్లో న్యూరల్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్ గురించి, మెకానిజం ఆఫ్ న్యూరల్ కండక్షన్ అనేది ఏ రకంగా ఉంది, ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అంటే ఏంటి, ఇంపల్ కండక్షన్ అక్రాస్ సినాప్స్ అంటే ఏంటి, ఇంపల్ కండక్షన్ అక్రాస్ సినాప్స్, అండ్ ఫిజియాలజీ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ గురించి చూద్దాం. అండ్ నెక్స్ట్ చాప్టర్లో మనం ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చూద్దాం.